ఇప్పుడు చూస్తున్నట్లయితే చాలా వరకు గూడా అంటే 'జబర్దస్త్‌లో' చాలా నెగటివిటీ అనేది రావటం, చాలామంది చాలా రకాలుగా 'జబర్దస్త్' గురించి కామెంట్స్ అనేవి రావడం జరిగింది. అండ్ అలాగే టీమ్ లీడర్స్ విషయంలో, అండ్ అలాగే ఇచ్చే పేమెంట్స్ విషయంలో ఇలా చాలా డిస్టర్బెన్సెస్ అనేవి చాలానే వచ్చాయి. తొక్కేస్తారు, టాలెంటెడ్ వాళ్ళని పైకి రానివ్వరు. కొంతమందికి మాత్రమే ఆ ప్లేస్ కరెక్ట్ అన్న వాదనలు గూడా వినిపించాయి. సో, మీరక్కడ వర్క్ చేశారు కాబట్టి నిజంగా అక్కడ అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంటుంది 'జబర్దస్త్‌లో'? ఇవన్నీ అంటే జరుగుతున్నాయని ఎంతవరకు నిజమంటారు చెప్పినవన్నీ? స్వామి ఒకటైతే నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఏదుందో, నెగెటివ్ వైబ్ హ్మ్. దానికున్న ఇంపార్టెంటు పాజిటివ్ వైబ్‌కి ఎప్పుడు ఉండదు. నెగెటివ్ వైబ్ అనేది చాలా స్పీడ్‌గా తీసుకుంటుంది. చాలా మంది ఎక్కువ మంది అట్రాక్ట్ చేస్తారు గూడా. అవును. పాజిటివ్ వైబ్ లేట్‌గా ఎళ్తుంది. తక్కువ మంది అట్రాక్ట్ చేస్తారు కూడా. హ్మ్. సో, అట్లాగా జబర్దస్త్, బిగ్ బాస్ షోసా ఏదనేది పక్కన పెడితే సినిమాలా, సీరియల్ ఎనీథింగ్ ఏదనేది పక్కన పెడితే ప్రతి చోట ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. పాజిటివ్ వైబ్ ఉంటది, నెగెటివ్ వైబ్ ఉంటది, సక్సెస్ ఉంటది. ఎవరు మన గురించి నెగెటివ్‌గా ట్రోల్ చేస్తున్నారో, ఆ చేసేవాళ్ళు ఎప్పటికీ వెనకాల ఉండి నెగెటివ్‌గా ట్రోల్ చేస్తుంటారు. వాళ్ళు వెనకాలే ఉంటారు. మనం ముందుకు అలా వెళ్ళిపోతూ ఉంటాం. మన గ్రోత్ అలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతూ ఉంటుంది. బాగా హ్మ్. మంచి పొజిషన్‌కి వెళ్తుంటాం.